హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడైతే కథలోకెళ్ళిపోదాం. మా బావని కొడితే ఊరుకునేదే లేదు. అంతే కోపంగా చెప్పింది సీత. రామ్ అంతే పొగరుగా సీతని ఒక్కసారిగా మీదకి లాక్కొని ఆది కళ్ళల్లో చూస్తూ గట్టిగా హగ్ చేసుకున్నాడు. చిన్న చర్యకి సీతతో పాటుగా ఆది కూడా షాక్ అయ్యాడు. ఏయ్ వదులు, ఏం చేస్తున్నావు అంటూ గింజుకుంది సీత. కానీ ఎంతకీ రామ్ ఆమెను వదల్లేదు. మరింతగా తన పట్టు బిగించి ఆమె కళ్ళలోకి చూశాడు. సీత కోపంగా రామ్ భుజాలు గట్టిగా పట్టుకుని తన గోర్లతో గిచ్చేస్తూ, నాకు తెలుసు ఎందుకు నన్ను హక్ చేసుకున్నావో. కానీ నువ్వు ఎంత నాతో క్లోజ్ గా ఉన్నా మా బావ మాత్రం ఫీల్ అవ్వడు. రామ్ చిన్నగా నవ్వుతూ, వాడి కోసం నువ్వు పడే ఆరాటం బావుంది సీత. కానీ ఒకటే బాధ. ఇప్పటి వరకు వాడిని బాధ పెట్టాలి అన్న ఆలోచన మాత్రమే ఉండేది కానీ, ఇప్పుడు చంపేయాలన్నంత కసి కేవలం నీ వల్లే. చంపేయాలన్న ఆలోచన నీ బుర్రలో నుంచి తీసేయ్ రామ్. ఎందుకంటే నేను ఆది మరదల్ని. బావకి ఏమాత్రం హాని చేయాలని చూసినా సరే, నా చేతులతో నేనే నిన్ను చంపేస్తా అంటూ రామ్‌తో గొడవ పడుతుంది సీత. గొడవ చూస్తున్న ఆది మాత్రం సీతను చూశాడు. ఎప్పుడు తనని దగ్గరికి తీసుకున్నా, ప్రేమగా తనకి ముద్దు పెడదామన్నా, ఏనాడు తనకి చిన్న ఛాన్స్ కూడా ఇవ్వని సీత, ఈరోజు రామ్ హగ్ చేసుకున్నా కూడా, కొంచెం కూడా నెట్టకుండా, తన కోసం రామ్ కౌగిల్లోనే ఆమె గొడవ పడటం ఎందుకో ఆదికి నచ్చలేదు. ఆ గొట్టంగాడి కోసం నన్ను చంపేస్తావా? సూటిగా అడిగాడు రామ్. అవును, చంపేస్తాను. అయితే ఏంటి? తన్విని చంపింది మా బాబాయ్ అని నీకెలా తెలుసు? సాక్ష్యం ఏంటి? అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు సీత. కోపంగా పటాపటా పళ్ళు నూరుతూ చెప్పాడు రామ్. ఏమాత్రం నేను తక్కువ కాదన్నట్టు అంతే కోపంగా పటాపటా పళ్ళు నూరుతూ ఎందుకు చెప్పవు? చెప్పి తీరాలి అంటూ రామ్ షర్ట్ కాలర్ పట్టుకుని అయినా తప్పు చేస్తే శిక్షించాలి. కాదని అనను కానీ మా బావ తప్పు చేయలేదని చెప్తున్నాడు కదా! అయితే ఏంటే మధ్యలో నీ సోది నాకు చెప్తున్నావు? సాక్ష్యాలు లేకుండా ఈ రామ్ ఎవరిని తప్పు పట్టడు. ఒక్కసారి మన కళ్ళతో చూసేవి ఏవీ నిజాలు కాదు. లవ్ వాల్ పేపర్ మీద హార్ట్ సింబల్‌తో రాసే ప్రేమ కొటేషన్ నాకు చెప్పక మెడ మీద కాలు వేసి తొక్కి పడేస్తా. చూడు, నీకు చెప్పాను. నేను 5 నెలలు నీతో కలిసుంటాను. అప్పటి వరకు నువ్వు నా భార్యగా నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. అంతేకాని మా బావ తప్పు చేయలేదు. మా బావకి ఏ సంబంధం లేదు. దయచేసి వదిలేయ్ అంటూ సొల్లు కబుర్లు చెప్పావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. కాదు కూడదు ఇలానే నాతో గొడవ పడ్డావంటే ముందు మీ బావని కాదే నిన్ను చంపేస్తాను. చూడు రామ్, నువ్వు చెప్పినట్టే నీతో నడుచుకుంటా కానీ నాదో చిన్న మాట. నీ మాటలు నేను ఎందుకు వినాలే? ఎందుకు వినాలి? మీ మామయ్యని చూడాలి అన్నావు. తీసుకొచ్చాను. ఇంకా అంతే. నువ్వు అక్కర్లేని విషయాల్లో తలదూర్చావంటే మాత్రం నాలుక చీరేస్తా అంటూ తన భుజాలపై ఉన్న సీత చేతుల్ని విసిరికొట్టి మూసుకొని కారెక్కు. నీ ప్రియుడి కోసం నాతో తర్వాత గొడవ పడదు కానీ వెళ్ళు అంటూ రామ్ గట్టిగా అరిచేసరికి సీత ఏడుస్తూ ఆది వైపు చూసి పరుగులాంటి నడకతో బయటికి వచ్చింది. ఆదికసలు ఏం అర్థం కావటం లేదు. బాధగా రామ్ కేసి చూశాడు. నువ్వెన్ని చెప్పినా నేను వినను. ఇలానే జీవితాంతకాలం ఇలానే కుమిలిపోయి బ్రతుకు. ఇంకోసారి ఆది నీకు సపోర్ట్ చేసిందంటే దాన్ని కాదు ముందు నిన్ను చంపేస్తానంటూ కోపంగా బయటికొచ్చాడు. కారులో కూర్చున్న సీతకి ఎంతకీ ఏడుపాగటం లేదు. బాధగా సీట్ వెనక్కి తలని వాల్చి ఈ రాక్షసుడితో ఎంత ధైర్యం చేసి గొడవ పడినా సరే వేస్ట్. ఎక్కడి నుంచి వస్తుంది వీడికంత కోపం? లేదు. మా బావ ఎటువంటి తప్పు చేయలేదని నేను నిరూపించాలి. చావనైనా చేస్తాను కానీ, మా బావని మాత్రం వదిలిపెట్టను. అలానే ఈ రామ్‌కి బుద్ధి చెప్పకుండా విడిచిపెట్టేదే లేదు అనుకుంది. కారెక్కిన రామ్ కోపంగా సీత ముఖం చూశాడు. ఆమెకి తెలుసు రామ్ వచ్చాడని. కానీ కావాలని కళ్ళు తెరవకుండా కోపంగా ముక్కుపుటాలెగరేస్తూ కన్నీరు ఆపుకుంటూ సీత ముఖం చూసి ముందు ఆ ఏడుపు ఆపేశావు. నువ్వు ఎంతలా ఏడ్చినా, బ్రతిమాలినా బుజ్జగించే వాళ్ళెవ్వరూ లేరు అంటూ కోపంగా కారు స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్యన మౌనంగా కాసేపటికి కారు ఆపటంతో సీత కళ్ళు తెరిచి విండో బయటికి చూసింది. ఎదురుగా గుడి చూడగానే రామ్ వైపు చూడకుండా, కనీసం అతనితో మాట్లాడకుండా ఫాస్ట్‌గా కారు దిగి చేతిలో ఉన్న బ్యాగ్ కారులోనే విసిరికొట్టి కోపంగా పెద్ద పెద్ద అడుగులతో
గుడి లోపలికెళ్తున్న సీతను చూసి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు రామ్. సర్రున మంట పెట్టడంతో షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి తన భుజాల దగ్గర చూసుకున్నాడు. సీత గోళ్లతో రక్కేయటంతో ఎర్రని చారలుగా లైట్ గా బ్లడ్ కూడా కనిపించడంతో ఏసీ ఆన్ చేసి షర్ట్ విప్పి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ టైంలోనే అతని ఎదురుగా మరో కారు ఆగింది. ఎర్రని కాటన్ చీరలో ఎంతో హుందాగా కారు దిగింది వందన. ఆమె వెనకే వివేక్ కూడా కారు దిగి, ఏంటి నీ కొడుకు బాగుండాలని గుడికొచ్చావా? కాదు. మరెందుకు ఆఫీస్ కాకుండా ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం అర్థం కాక అడిగాడు వివేక్. నా కొడుకు బాగుండాలని కాదన్నయ్యా. వాడసలు నా కొడుకు కాదు కానీ ఒక మనిషిగా కోరుకుంటున్నాను. వాడి మనసుకి కొంచెమైనా మనశ్శాంతి ఉండాలని. వివేక్ కోపంగా, ఆపు వందన. వాడు నా కొడుకు కాదంటావు. అంతలోనే వాడిని తలుచుకుని ఏడుస్తావు. వాడు బాగుండాలని రోజు అన్నదానాలు చేస్తావు. గుడికొస్తావు. వాడి కోసం ఏడుస్తావు. అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చిన్నగా ఈ మాటలు రామ్ చెవికి వినిపిస్తున్నాయి. వందన గొంతు రామ్‌కి మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. అన్నయ్య, నేనేం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. నువ్వు గుడి ముందు గొడవ చేయకు. నా బాధ ఎప్పుడూ నీకు గొడవలానే ఉంటుంది. ప్రేమ, ప్రేమ అంటూ వాడు వెనక తిరిగాడు. అవి అంటూ ఆగిపోయి, వాడు మోసం చేసినా సరే నీకున్న ఏకైక బిడ్డని వాడికిచ్చావు. అంత చేసినా వాడి మీద నాకే చంపేయాలన్నంత కోపమొస్తుంది. నీకెందుకు అసలు కోపం రావటం లేదు? తను మోసం చేసినా సరే నిన్ను ప్రేమించానన్నయ్య. అందుకే కోపం రాదు అంటూ వందన తన చీర కొంగుని భుజాల చుట్టూ కప్పుకొని గుడి లోపలికెళ్ళింది. ఎప్పట్లానే అసహనంగా తల విదిలించుకొని ఆమె వెనకే లోపలికెళ్ళాడు వివేక్. సంభాషణ అంతా విన్న రామ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి గుడివైపు చూశాడు. మెట్లెక్కుతున్న వందను చూసి అంతగా ఎందుకు ప్రేమించిందావిడ? ప్రేమించిన అతను మోసం చేసినా తన కన్నబిడ్డని ఎందుకు మోసం చేసిన అతనికిచ్చింది? అంతగా ప్రేమించిందా? అనుకుని ఆలోచనలో పడ్డాడు. టైం అరగంటైనా సీత గుడి లోపల నుంచి బయటికి రాకపోవడంతో రామ్ అసహనంగా చుట్టూ చూసి చివరికి బోర్ కొట్టి షర్ట్ వేసుకుని గుడి లోపలికొచ్చాడు. దేవుడికి దండం పెట్టుకుని కోనేటి దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తుంది సీత. చాలాసేపటి నుంచి సీత ఒంటరిగా కోనేటి దగ్గర కూర్చోవటం చూసిన వందన సీత ముఖం చూసింది. పెద్ద పెద్ద కళ్ళతో ముక్కుపుటాలు ఎగరేస్తూ తన చేతిలో ఉన్న చున్నీని నలిపేస్తూ ఎర్రని పెదవులతో చిన్నగా రాముని తిట్టుకుంటూ ఏడుస్తున్న సీతను చూడగానే వందనకి బాధగా అనిపించింది. ఎవరమ్మా నువ్వు? చాలా సేపటి నుంచి ఇక్కడే కూర్చున్నావంటూ సీత పక్కన కూర్చుంది వందన. నేనా మనిషిని అంటూ కోపంగా వందనాన్ని చూసింది. ఆమె ముఖం చూడగానే సీత కోపం పోయి అంతలోనే బాధగా, క్షమించండి. ఏదో ఆలోచిస్తూ అలా మీ మీద అరిచేశాను. పర్లేదు. చెప్పు. ఎందుకు ఇక్కడే ఒంటరిగా కూర్చున్నావు? చూస్తుంటే నీకు పెళ్ళైనట్టుగా ఉంది. సీత కోసం వచ్చిన రామ్ వందన మాటలు విని అక్కడే నిలబడి సీతను చూశాడు. అసలు ఆ పిల్ల తన కోసం ఏమని చెప్తుందా అని. అవునమ్మా, పెళ్ళయింది అంటూ తలదించుకుని ఎందుకు నన్ను చేసుకున్నాడో నాకే అర్థం కాదు రాక్షసుడు. ఏంటి? ఏం అర్థం కాక చూసింది వందన. సీత ఏడుస్తూ తన పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో మొత్తం అన్ని విషయాలు వందనకు చెప్పి ఏడ్చింది. అంతా విన్న వందన బాధగా సీతను చూసి, ఇష్, ఏడవకు. చూడు, ఎందుకేడుస్తున్నావు? ముందు కళ్ళు తుడుచుకో అంటూ సీతను ఓదార్చింది. నిజంగా నన్ను ఇంత బాధ పెట్టిన వాణ్ణి అస్సలు వదలను. ఎంత ధైర్యం ఉంటే నా మెడలో తాళి కడతాడు? సీత మాటలకి వందన ఆశ్చర్యంగా చూసింది. సీత, నువ్వు బానే ఉన్నావు కదా? హా అమ్మా, బానే ఉన్నాను. కానీ నాకు కోపం వస్తుంది. ఎవరి మీద? ఇంకెవరి మీద? ఆ రాక్షసుడి మీద. ఏంటి? అదే అమ్మా, మా ఆయన మీద అంటూ కోపంగా అరిచింది. మొదట సీత మా ఆయన అనేసరికి రామ్ చిన్నగా నవ్వుకున్నాడు. తన మీద కోపమొస్తే తన మీద చూపించు. చిన్నగా నవ్వుతూ చెప్పింది వందన. ఎలా చూపిస్తాను? నా ముఖం ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటాడు. అసలు ఆ మనిషి ఏంటన్నది కూడా నాకు అర్థం కావటం లేదు. అసలు నీ సమస్య ఏంటి? సీత కోసం పూర్తిగా తెలుసుకోవాలని అడిగింది వందన. నా పెళ్ళే నాకు పెద్ద సమస్య. నా బావ ప్రాణం మా ఆయన చేతుల్లోనే ఉంది. మీ బావ కోసం ఎందుకు అంత ఆరాటం? ఎందుకంటే తనని ప్రేమించానమ్మా. అయినా మీకు అన్ని విషయాలు చెప్పాను కదమ్మా! అయినా ఎందుకు పదే పదే అడుగుతున్నారు? మాట్లాడుతుంటే భలే ముద్దుగా ఉన్నావు నువ్వు. అందుకే అడుగుతున్నాను.
ఇంతకీ మీ ఆయన పేరేంటి? ఏం చేస్తాడు? ఆయన ఒక హీరో. ఓహ్! మోడల్ గూడా. ఎప్పుడు చూసినా అది ఏదో పర్ఫ్యూమ్ టీవీలో యాడ్ ఒస్తుంది కదా! పక్కనున్న అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెడతాడు కదా! ఆ 6 అడుగుల అందగాడే మా ఆయన రామ్. రామ్ పేరు వినగానే వందన షాకయ్యి, "ఆ రామ్ నీ హస్బెండా?" "అవునమ్మా" అంటూ వందన చేతిని పట్టుకొని ఆమె భుజంపై తలవాల్చింది. వందన మాత్రం ఆలోచిస్తూ కోనేటి వైపు చూసింది. ఆ నీటిలో వెనకే ఉన్న రామ్ ముఖం స్పష్టంగా కనిపించేసరికి వందన షాక్‌గా వెనక్కి తిరిగి చూసింది. 2 చేతులు కట్టుకొని కళ్ళకి గగుల్స్ పెట్టుకొని సీతనే చూస్తున్నాడు రామ్. ఇంకా ఉంది.